ఐసర్ బజ్జా కథ చెప్పుకుందామే. ఒక అనగనగా ఒక ఊళ్ళో ఇద్దరు భార్య భర్తలు ఉన్నారంట. ఆ భర్త పేరు సోమయ్య. ఏం పేరు? సోమయ్య. భార్య పేరు సీతమ్మ. అయితే ఒకరోజు అతను పొలం పని వేరే వాళ్ళ అత్తగారు ఊరు పని మీద వెళ్ళాడు అన్నమాట. భార్య రాలేదు, అతను అక్కడే వెళ్ళాడు. వెళ్ళేటప్పటికి వాళ్ళ అత్తగారేమో వీధిలో చోళ్ళు ఎండ పెడుతుంది. ఏంటి అత్తయ్య ఇవి అంటే, చోళ్ళు బాబు అంతే. ఈయన వెళ్ళాడు. తర్వాత ఆవిడ కాసేపటికి పిండి అది ఉంటే చోడు పిండితో అంబలు చేసింది, తోపు చేసింది. ఎన్వి కూరలు అంటే మటన్ కర్రీ అలాంటివి వేసుకొని తింటారు. కొన్ని ప్రాంతాల్లో తోప అంటే ఎలా చేస్తారంటే, చక్కగా నీళ్ళు మరుగుతుండగా ఈ చోడు పిండేసి దారి పిండేసి శుభ్రంగా తిప్పి బెల్లం వేసి గాను నూనె వేసి చక్కగా చేస్తారనమాట. అది బలం, నడుముకు బలం. తోప అంటే చక్క ముద్దగా తీయగా బాగుంటుంది. గాను నూనెతో చేస్తారు బెల్లం వేసి. అయితే రాత్రికి ఆవిడ చేసి పెట్టింది, అల్లుడు వచ్చాడు కదా అని. తిన్నాడు. బాగుంది అత్త, ఇదేంటి అంటే, ఏముంది బాబు తోప. మీ అమ్మాయికి వచ్చావు వండడం అంటాడు. వచ్చి బాబు బాగానే చేస్తుంది మా అమ్మాయి. సరే ఇంకెక్కడ మర్చిపోతాను అని. ఆ రోజుల్లో నడుచుకుని వెళ్ళడం కదా, బస్సులు ఎక్కడం ట్రైన్లు ఎక్కడ నడుస్తూ వెళ్తున్నాడు. వెళ్తుంటే దారిలో గోతులో పడిపోయాడు. అప్పుడులో గోతులో పడిపోయామనుకో ఎవరైనా ఐసర్ బజ్జా అని లేసేవాళ్ళం. ఇలా కాళ్ళ మీద చేసుకుని పైకి లేస్తే ఐసర్ బజ్జా అనుకునేవాడు. అతను ఈ తోప అన్న మాట మర్చిపోయి ఐసర్ బజ్జా అనుకోని నడుస్తున్నాడు. మళ్ళీ ఇంటికి వెళ్ళిపోయాడు. ఇంటికి వెళ్ళిపోయి వాళ్ళ భార్య ఇంటికి వెళ్ళగానే మంచినీళ్ళు ఇచ్చింది. కాళ్ళు కడుక్కున్నాడు, మంచినీళ్ళు తాగాడు. కూర్చుంది. మా అమ్మ ఎలా ఉందండి అని అంటే, బాగానే ఉంది కానీ మీ అమ్మ తోప వండింది, ఐసర్ బజ్జా వండింది ఆడు. మంచినీళ్ళు తాగాడు. వాళ్ళు ఆవిడిస్తే కూర్చున్నాక మా అమ్మ ఎలా ఉందంటే, మీ అమ్మ బాగానే ఉంది, ఐసర్ బజ్జా వండింది చాలా బాగుంది అంటే, ఐసర్ బజ్జా నీకు వచ్చంట కదా వండడం, నాకు అది రేపు నువ్వు వండాలి అంటాడు. ఇదేంటండి ఐసర్ బజ్జా నాకు వచ్చిందని మా అమ్మ ఎప్పుడు చెప్పింది, నాకేమొచ్చు, అసలు ఐసర్ బజ్జా పేరే నేను వినలేదంటే, లేదు మీ అమ్మ చేసింది, నేను తిన్నాను, నువ్వు తినేదానివట, చేస్తావట. గలాగలాగలాగా ఆవిడేమో నాకు తెలియదు అంటది, ఈయనేమో చేయమంటాడు. మొత్తానికి కోపం పెరిగిపోయింది ఇతనికి. అదిగో నేను అడిగిన చేయవా, భర్త అడిగిన భార్య చెబితే ఎవరు చేస్తారా అని కొట్టేస్తాడు. కొట్టేస్తే పాపం గట్టిగా కొట్టేస్తే ఆవిడ గోలు ఎత్తిపోయి ఏడుస్తుంది అనమాట, అరిచి. పక్కన వాళ్ళు ఉంటారు కదా, ఇప్పుడంటే అపార్ట్మెంట్లు వచ్చేసి ఎవరిళ్ళల్లో ఏం జరిగినా తెలియట్లేదు, కానీ పక్కన వాళ్ళు కదా వచ్చి అయ్యో అయ్యో ఏమైంది సీతమ్మని ఎందుకయ్యా అట్లా కొడుతున్నావు సోమయ్య అంటే, లేదండి దీన్ని ఐసర్ బజ్జా చేయమన్నాను, నాకు రాదంటుంది, వాళ్ళ అమ్మ వచ్చని చెప్పిందంటే, అయ్యయ్యో అదేదో చేసేయచ్చు కదా, నీకు వచ్చంట కదంటే, లేదు మా అమ్మ నాకు తెలియదు అంటే, ఏంద్రా బాబు ఐసర్ బజ్జా ఏమో కానీ దాని తోప రేగొట్టేవరా మొత్తానికి అనుకుని ఆవిడ సణుక్కొని వెళ్ళిపోద్ది అనమాట, గుణుక్కొని. అది కొద్ది తోప, అదే తోప అనమాట. ఓ అయ్యా ఇదా తోప, అదైతే నాకెందుకు రాదయ్యా, అనవసరంగా నన్ను కొట్టి ఇది బాధ పెట్టావు అని అంటుంది అనమాట. తోప అంటే ఏంటి, ఇప్పుడు చర్మం ఉంటుంది కదా, తోలు తోపు రేగ కొట్టడం అంటారు. అంటే మన ఒంటి మీద చర్మం ఊడేటట్టు కొట్టారనుకో, ఇప్పుడు దాన్ని తోప రేగ కొట్టారట. అలాగా మొత్తానికి ఆ ముసలమ్మ అండం వల్ల ఇతనికి గుర్తొచ్చింది అనమాట కదా. చాలా అంటే మర్చిపోయి మనం ఒక మాట అంటే ఎన్ని అనర్థాలు వస్తాయి కదా, ఎన్ని కష్టాలు పడతారు మన వల్ల అవతల వాళ్ళ వల్ల మనం కూడా కష్టపడతాం. కనుక మర్చిపోకుండా చక్కగా మనం అనుకున్నది చెప్పాలన్నమాట కదా. పాపం అతను అనుకోకుండా మర్చిపోయాడు పడిపోవడం వల్ల, అది మర్చిపోవడం వల్ల అనుకోవడం